హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో టేస్టీ కాజు పన్నీర్ కర్రీ ఎలా రెడీ అయిందో చూసేద్దాం రండి. దానిలో 3 టీ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకుని కలర్ కోసం కొంచెం కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని 3 టీ స్పూన్ వరకు ఫ్రోజన్ పచ్చి బఠానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పార్ట్ 1లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఆయిల్లో మసాలా పేస్ట్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. పల్చగానే ఉండాలి. జీడిపప్పు పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి చల్లారాక కాస్త చిక్కబత్తుని 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకొని నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, గ్రీన్ క్యాప్సికమ్ పీసెస్ బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. లాస్ట్లో ఉంటే కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ కాజు పన్నీర్ కర్రీ రెడీ. కలర్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఎక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. ఈ కన్సిస్టెన్సీలో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ రోటీ, చపాతీ, జీరా రైస్, బటర్ నాన్స్ ఎందులోకైనా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.